డాక్టర్ ఎన్జిఆర్. చక్కని ఆరోగ్యానికి తీసుకోవాల్సిన డైట్ గురించి డాక్టర్ సుజాత స్టీఫెన్ వివరిస్తారు. ఎన్జిఆర్ ప్రేక్షకులకు నమస్కారము. ఈరోజు మనం మెరుగైన జీవితం మనం మంచి ఆరోగ్యంతో ఎలా దారి తీస్తుంది అన్న దాని విషయం మనం మాట్లాడుకుందాం. మెరుగైన జీవితం కావాలి అని అంటే మనకి మంచి ఆరోగ్యం అన్నది చాలా ముఖ్యమైనది. ఈ మంచి ఆరోగ్యం ఉండటం వల్ల మన జీవితం ఎంతో సంతోషకరంగాను, జీవితం ఎంతో అంటే సార్థకం అవుతుంది. ఎందుకనంటే మనకి ఆరోగ్యం ఉంటేనే కదా మనం నాణ్యత, మన జీవితానికి ఒక అర్థం అన్నట్టు. కాలుష్యం, తర్వాత ఇంకా అధిక ఒత్తిడి ఇవన్నీ లేకుండా హ్యాపీగా ఉన్న జీవితం మనందరం కోరుకుంటాం. సో దీనికి కావాలి అని అంటే మనకి మంచి పోషక ఆహారం ద్వారా ఈ మెరుగైన జీవితాన్ని మనం చేకూరుస్తుంది. సో ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవటం వల్ల మన జీవిత విధానం చాలా వరకు దానికి ఒక రక్షణ అన్నది ఒక అవసరం ఉంటుంది, అత్యవసరమైనది. సో ఈ జీవితం మనం ఎంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మంచి ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క కళలు ఏవైతే వాళ్ళు కంటారో అవి సార్థకం చేసుకోవడానికి మంచి ఉపయోగం పడుతుందన్నమాట. సో అంతేకాకుండా వారు ఏదైనా ముఖ్యమైన ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళైతే వారు ఏదైతే సాధించాలనుకుంటారో ఆ ఆరోగ్య సమస్యల వల్ల వాళ్ళు అది సాధించలేకపోవటం, ఏదో ఒక బలహీనత వారికి రావటం వల్ల వాళ్ళు ఏంటంటే ఈ ఆరోగ్యాన్ని కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ముఖ్యంగా ఏంటంటే ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలతో మనం ఈ రోజుల్లో ఈ ఆధునిక కాలంలో మనం బాధపడుతూ ఉండటం వల్ల మనం కనే కలలు, మనం సాధించాలనుకున్న ఎన్నో అవి సాధించలేకపోవడానికి ముఖ్యంగా ఈ అనారోగ్యం ప్లస్ సరైన ఆహారం తీసుకోకపోవటం ఒక కారణమవుతుంది. సో మోస్ట్లీ ఈ రోజుల్లో చూస్తే కనుక ఈ బ్యాలెన్స్ లైఫ్లో ఉన్న మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ డైట్ అంటే సమతుల్య ఆహారం తీసుకోకపోవటం వల్ల జీవితంలో బ్యాలెన్స్ తప్పటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యలు మోస్ట్లీ ఈ రోజుల్లో మనకి ఎక్కువగా ప్రతి ఒక్కరూ బాధపడుతున్న విషయం ఏంటంటే ఈ దీర్ఘకాల సమస్యలు, తర్వాత జీవన శైలిలో వచ్చిన మార్పు వల్ల వచ్చే సమస్యలు, ముఖ్యంగా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత అధిక బరువు, తర్వాత ఎన్నో రకాలైన క్యాన్సర్స్, వీటితో మనం ఎన్నో తెలియని రోగాలతో మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. సో ఇవన్నీ మన జీవితం మీద ప్రభావితం చూపిస్తుంటాయి. కాబట్టి దీనికి మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఆరోగ్యం కాపాడుకోవడానికి ముఖ్యంగా మనం సరైన ఆహారం తీసుకుంటున్నామా లేదా అన్నది మనం ఒకసారి చూసుకోవటం వల్ల ఇలాంటి అనారోగ్యాల నుంచి మన జీవితాన్ని మనం కాపాడుకోవచ్చు. మనం ఏదైతే సాధించాలనుకున్నామో అది మనం ఆరోగ్యం ఉంటేనే తప్ప వితౌట్ ఆరోగ్యం లేకుండా మనం సాధించడం అన్నది అసాధ్యంగా భావిస్తాం. సో అందువల్ల మెయిన్గా ఏంటంటే మన ఆరోగ్యమైన ఆహారం అంటే ఏమిటి అంటే మనకు తెలుసు ఆరోగ్యం సంబంధించిన ఆహారం ఏంటి అన్నది. సో ఈ ఆరోగ్యకరమైన ఆహారం అని అంటే దానికి సరైన పోషక మన శరీరానికి కావలసిన పోషణ లభిస్తుందా లేదా ఈ ఆహారంతో, అది మనం ఒకసారి గమనించుకోవాలి. ఈ ఆరోగ్యకరమైన ఆహారం అనగా ఏమిటి? సో ఈ ఆరోగ్యకరమైన ఆహారం అని అంటే మన యొక్క పాత తరాల వారు ఏమైతే తిన్నారో వారు ఏంటంటే అప్పట్లో చాలా సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఎంతవరకు ఈ సహజ సిద్ధమైన ఆహారం ఉంటుంది అన్నది మనం గమనించుకోవాలి. ఎందుకనంటే ఈ సహజ సిద్ధమైన ఆహారం ఈ రోజుల్లో అది చాలా వరకు ప్రాసెస్డ్ అంటే కాలక్రమేణా ఏమవుతుందంటే ఆహారంలో ఈ ఎన్నో రకాలైన కెమికల్స్తో తయారయ్యే ఆహారం మరియు ప్రాసెస్ చేసిన ఆహారం అంటే మనకి న్యాచురల్గా దొరికేవి కాకుండా ప్యాకెట్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్స్, తర్వాత ఎన్నో రకాలైన ఈ కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్, ఇవి మన ఆహారంలో ప్రాధాన్యం ఎక్కువ సంతరించుకుంటున్నాయి. మనం తీసుకునే విధానంలో
ఎన్నో మార్పులు ఈ రోజుల్లో మనం పాత తరం వాళ్ళతో మనం గనక ఒకసారి చూస్తే ఇప్పుడు ఎంతో మన ఆహారం మార్పులు వచ్చేసినాయి. సో ఈ న్యాచురల్ ఆహారం అంటే సహజ సిద్ధమైన ఆహారం మనం తీసుకోవాలి అని అంటే మన ఆహారం ఎలాంటి పదార్థాలు తీసుకుంటున్నాము. సో మొదలైన రెగ్యులర్గా ఎక్కువ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల చాలా వరకు మన జీవితంలో ఉండే ఈ ఒత్తిడి స్థాయి పెరగటం, తర్వాత ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలు పెరుగుదల, ఇవన్నీ మనం ఈ మన ఆహారంలో వచ్చిన మార్పుల వల్లనే చాలా వరకు ఈ సమస్యలు మనకి వస్తున్నాయి. సో మెయిన్ ఏంటంటే ఇవన్నీ స్ట్రోక్స్ అంటే ఇప్పుడు గుండెపోట్లు, తర్వాత మధుమేహం, క్యాన్సరు, ఇలాంటివన్నీ మూత్రపిండాల సమస్యలు, ఇవన్నీ ఏంటంటే మన ఆహారంలో చాలా వరకు ఈ న్యాచురల్ ఫుడ్స్ కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనకి ఈ సమస్యలు రావడానికి దారితీస్తుంది. ఇదండి ఇవాల్టి డాక్టర్ ఎన్జీఆర్ కార్యక్రమం. మరొక ఎపిసోడ్ లో మరొక సమస్యకు చక్కని పరిష్కారంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్జీఆర్. దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.